హే గాయ్స్, ఇక్కడైతే మా బాబు 2 days నుండి అన్నం సరిగా తినడం లేదు అస్సలు. ఈ కొబ్బరి వేయిస్తుంటే నాకైతే మా అమ్మ గుర్తొచ్చింది స్పెషల్గా. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ డ్రై ఫ్రూట్స్ అనేవి కాకుండా, అంటే డ్రై ఫ్రూట్స్ అప్పుడు సేమియా చేయడం, బగారన్నం చేయడమే, చుట్టాలు రావాలి లేదంటే ఏమైనా పండగలు రావాలి, ఇంకా అందుకోసం ఇక్కడైతే కొబ్బరిలు వేసి చేస్తుండే అనమాట మా మమ్మీ చిన్నప్పుడు. అది గుర్తొచ్చింది. నా దగ్గర కూడా ఓన్లీ కిస్మిసే ఉన్నాయి, అందుకోసం ఇంకా నేను కొబ్బరిలు వేసి చేశాను. నిజంగానే సేమియాలో కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. చాలా యమ్మీగా వచ్చింది. ఇంకా సేమియా చేశాను మా బాబు కోసం స్పెషల్గా, పిల్లలకి ఇంకా మా హస్బెండ్కి. స్పెషల్గా అయితే ఫుడ్ తింటలేడు. కొంచెం తిన్న తర్వాత చికెన్ తెప్పిద్దాం అనుకున్నా, ఇంకా కుదరలేదు. ఇంకా అందుకోసం ఈ స్వీట్ చేశాను. తర్వాత తెప్పిద్దాంలే అని చెప్పి క్యాబేజీ కర్రీ చేసి, అన్నం చేసి, సేమియా అయితే చేశాను. పిల్లలకి, ఒక తల్లికి పిల్లలు కడుపు నిండా తినకపోతే అసలు మనశ్శాంతే ఉండదు. అసలు ఫస్ట్ మదర్కి తినాలనిపించదు, వాళ్ళ కడుపు నిండా తింటేనే హ్యాపీ అనిపిస్తుంది. ఏ తల్లికైనా అంతే కదా, వాళ్ళ కడుపు నిండితే అదే చాలు మదర్కి. ఇంకా అందుకోసం కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పి సేమియా చేశాను. సడన్గా ఏది చేయలేము కదా, అంటే ఇన్స్టామార్ట్లో కొంచెం సమ్ అమౌంట్ కొనాలి అని ఉంటుంది కాబట్టి ఇంకా ఆర్డర్ పెట్టలేదు, ఇంక ఇట్లా చేసా.